హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను 28 రేషియోకి యూస్ చేస్తూ బీట్రూట్ రైస్ చేసి చూపిస్తాను. ఎందుకు మనము వెరైటీ పిల్లలకు చేసి పంపించామనుకోండి, పిల్లలు ఇష్టంగా తింటారు, హెల్తీగా ఉంటారనమాట. బీట్రూట్ మనకు బాగా బ్లడ్ పడుతుంది, మంచిది హెల్త్ కూడా. ఇప్పుడు అది ఎలా చేయాలో చూస్తారా? మనం ఇప్పుడు స్టవ్ హైలో నేను ఫ్లేమ్ పెట్టానండి. ఏదైనా ఫ్రీ హీట్ చేసినప్పుడు హైలో ఉండాలి. ఏఎంసీ ఉన్నాయి కదా, ఇక్కడ రెడ్ కలర్ ఈ బ్లూ కలర్ విండో దాకా రావాలి అనమాట. వస్తే ఫ్రీ హీట్ అయిపోయినట్టుగా మన కుకింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు ఈజీగా. ఫ్రీ హీట్ అయింది. ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేసుకుంటాం. ఇదేమో ఆవాలు, మినపప్పు, జీడిపప్పు వేసాను. కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం. అలాగే చీల్చిన పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాం. కొద్దిగా ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. కొద్ది కొత్తిమీర కూడా వేసుకుంటున్నా. మనం గ్రేట్ చేసి పెట్టుకున్న బీట్రూట్, అంటే బీట్రూట్ ఫ్రైడ్ రైస్ అన్నాను కదా, ఇది మనం కొద్ది ఫ్రై చేసి రైస్ కలిపేస్తాం. సింపుల్ అన్నమాట. ఇది మనం కొద్ది బాగా వేపేమండి. దీనిలో మనం కొద్ది ధనియా పౌడర్, లైట్ జీలకర్ర పౌడర్ కూడా కలిసి ఉన్నది. కొద్దిగా కారం, చాలా తక్కువ, అన్నీ వేసాము కాబట్టి. సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు బాగా ఫ్రై అయిందండి. నేను మనం ఉడకబెట్టిన రైస్ని ఇలా కలిపేస్తున్నాను. అంతే, చాలా ఈజీ. మనము కొద్ది రైస్ కుక్ చేసుకుంటే ఇది ఇలా కలిపేసేయడం మీ పిల్లలకు కూడా ఇష్టపడతారనమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా బీట్రూట్ రైస్ బాగా రెడీ అయిపోయింది. మనము మన పిల్లలకు చాలా ఇలా వెరైటీ పెట్టండి. హెల్తీ ఫుడ్, అది తినట్లేదు పిల్లలు, ఇది తినట్లేదు అని మనం చెప్తూ ఉంటాం. కాకపోయినా మనం చేసి పెట్టే విధానాన వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి వాళ్ళే ఎక్కువ తింటారనమాట. ఇదన్నీ చాలా మంచిది. మనము తర్వాత ఏబీసీ జ్యూస్ అదేని తాగుతాం. ఇదన్నీ ఫుడ్లన్నీ రెగ్యులర్గా తినేస్తే హెల్తీగా ఉంటాము. ఇంత మంచి హెల్తీ అయిన కుక్ వేరు ఏఎంసీ ఇచ్చింది. మీరు కూడా వాడాలనుకుంటున్నారా? నా ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఫ్రీ డెమో చూడండి. మా ఆఫీస్ విజయవాడ బ్రాంచ్, ఇక్కడ కూడా రావచ్చు. ప్రతి ఒక్కరి మేము అందుబాటులో ఉంటాము. థ్యాంక్ యూ ఏఎంసీ. థ్యాంక్ యూ ఎవ్రీబడి.